వెల్కమ్ టు ఏఎంఆర్ సొల్యూషన్స్. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసే కెమెరా సోలార్ కెమెరా సిపి ప్లస్ సోలార్ 4MP 4G కెమెరా. సో దీనికి మనకి ఎలాంటి పవర్ అవసరం లేదు. మనకి దీంట్లోనే ఎట్లా అంటే సోలార్ ప్యానెల్ ఇస్తాడు. ఈ ప్యానెల్ తోటి మనం డైరెక్ట్ దీనికి స్టాండ్ ప్యానెల్ బాక్స్ టోటల్ బాక్స్లోనే వస్తాయి. ఆ స్టాండ్ ఫిక్స్ చేసుకొని మన మన మెమరీ కార్డుకు సిమ్ కార్డు కావాల్సి వస్తుంది దీనికి. సో సిమ్ కార్డును ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ మెమరీ కార్డు ఇన్స్టాల్ చేసుకోవాలి అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ మెమరీ కార్డు పెట్టిన తర్వాత మనకి అండ్ సిమ్ కార్డు పెట్టిన తర్వాత మనకు కాన్ఫిగరేషన్ ఎట్లా ఉంది ఏదన్నది మనకు వాయిస్ నోట్ వస్తుంది. సో ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఇక్కడ ఉంది కదా చూడండి, దీంట్లో మెమరీ కార్డు ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. దానికి ఎట్లా ఇన్సర్ట్ చేయాలి అన్నది కూడా మనకు కంప్లీట్గా సింబల్స్ ఉంటాయి. సో ఆ విధంగా పెట్టేసుకోవాలి. సో దీని నుండి ఎట్లా అంటే 2-వే ఆడియో ఉంటుంది అండ్ నైట్ విజన్ కూడా బాగుంది. కెమెరా ఆల్రెడీ టెస్ట్ చేసి చూసాము కూడా. ఇది సోలార్ ప్యానెల్ కంప్లీట్గా. దీనికి బ్యాక్ సైడ్కి ఎట్లా అంటే మీకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అండ్ అక్కడే మనం అది ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మెమరీ కార్డు పెట్టింది చూశారు కదా. ఇప్పుడు సిమ్ కార్డు స్లాట్ చూడండి. సో ఇలా పెట్టేసుకోవచ్చు. దాని పక్కనే రీసెట్ ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ కాన్ఫిగరేషన్లో ఇబ్బంది ఉన్నప్పుడు రీసెట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు సిమ్ కార్డ్ని ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు ఒకసారి కెమెరాది కూడా ఆన్ చేసి వాయిస్ నోట్ ఎలా ఉంది అది కూడా కంప్లీట్గా చూడండి. మనం ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఇక్కడ ఇదే దాని పక్కన ఉన్న చిన్న బటన్ ఆన్ ఆఫ్ది. ఇప్పుడు కెమెరా ఆన్ చేశాను. ఎట్లా ఆన్ అవుతుందో క్లారిటీ ఇట్లా వచ్చిందంటే ఆల్రెడీ నెట్వర్క్ కనెక్షన్ కూడా యాక్టివేషన్ అయినట్టు. నెక్స్ట్ మనం దీంతో పాటు ఎట్లా అంటే మాన్యువల్ కూడా ఇస్తాడు. ఆ మాన్యువల్ ఎట్లా ఉంటుంది అన్నది మనకు మాన్యువల్. దీని నుండి ఎట్లా అంటే ఎట్లా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ప్యానల్ బడి ఎలా కనెక్షన్ చేసుకోవాలి, యాప్ ఎట్లా ఇన్స్టాలేషన్ కంప్లీట్ యాప్లో చూపిస్తుంది. ఇన్స్టాలేషన్ తర్వాత మీకు ఇట్లా దీంట్లో మోడల్ ఏంటంటే ఏ మోడల్ ఉంది ఏదన్నది Z34R. బ్యాక్ సైడ్ స్కానర్ ఉంటుంది. 2 స్కానర్లు ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ ఉన్న స్కానర్ పైనది స్కాన్ చేసుకోవాలి. సో కింద నుంచి హ్యాండ్ తోటి క్లోజ్ చేసుకొని పైన దాన్ని స్కాన్ చేస్తే ఈజీగా తొందరగా ప్రాసెస్ అయిపోతుంది మీకు. ఆ స్కాన్ చేసిన తర్వాత ఎట్లా యాక్టివేషన్ అవుతుంది అన్నది కూడా మీకు ఇప్పుడు మనం చూద్దాం ఇదే వీడియోలో. సో కెమెరా యాడ్ అయింది. ఈ కెమెరాకి మనకు యాడ్ అయిన తర్వాత ఒక నెట్వర్క్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మంచి స్పీడ్ రావాలంటే స్పీడ్ ఎక్కువ ఉందంటే అది ఇంకో బేసిక్ హలో 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 డేలో మనం కెమెరా ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత వ్యూ చూపిస్తున్నాం. డేలో ఇలా వస్తుంది. నెక్స్ట్ నైట్ కూడా చూపిస్తున్నాము. ఇది నైట్ టైం వ్యూ. ఇది ఒకటి కన్స్ట్రక్షన్ సైట్. ఈ సైట్లో ఇన్స్టాలేషన్ చేశాము. మనకు నైట్ టైం ఈ వీడియో ఈ క్లారిటీతో వస్తుంది. సో చాలా హైట్లో ఉండడం వల్ల మనకు కొంచెం తక్కువగా అనిపిస్తుంది. నార్మల్ హైట్ ఉంటే మంచి క్లారిటీ ఉంటుంది వీడియో.